నరేష్ గారి టీ షర్ట్స్ గురించి వాటిని డీకోడ్ చేస్తూ కొంతమంది తయారయ్యారు అన్నట్టు మా సినిమా ఎక్స్పీరియన్స్ ఆఫ్ నారి నారి నడుమ మురారి ఎలా ఉండింది అంటే మనకి ఈ కాన్సెప్ట్ తెలుసు కదండి. ఇద్దరు హీరోయిన్ల మధ్య ఒక హీరో నలిగిపోవడం అనేది చాలా పొటెన్షియల్ ఉన్న ఓ కంటెంట్ అది. ఇందులో చాలా సూపర్‌గా వర్కౌట్ అయింది అది. ఐడియా ఆఫ్ ఎంటర్‌టైనింగ్ ఆడియన్స్ అనేది మోటివ్ అవ్వడం వల్ల వచ్చే ప్రతి సిట్యుయేషన్‌ను నేచురల్‌గా డీల్ చేశారు. అలాగే దాన్ని సిట్యుయేషనల్ కామెడీ వేర్ ఇట్ ఈస్ నాట్ ఫోర్స్డ్, రాయాలి అన్నట్టు కాకుండా అది కామికల్‌గా ఎవాల్వ్ అయ్యి డైలాగ్స్ ఉండేలా చేశారు రైటర్స్ అండ్ డైరెక్టర్. వేర్ డైలాగ్స్ బిట్వీన్ సత్య గారు, నరేష్ గారు, శర్వానంద్ గారు, అలాగే సంపత్ గారు ఇవి చాలా బాగుండింది. పర్టిక్యులర్‌గా హాస్పిటల్ సీన్ అయితే హిలేరియస్ అసలు. ఈసారి చాలా టఫ్‌గా ఉండింది సిట్యుయేషన్. ఎందుకంటే వచ్చిన అన్ని ఎంటర్‌టైనర్సే ఆల్‌మోస్ట్. దట్ టూ కామెడీ స్కోప్ ఉన్న సినిమాలే. 'శంకరవరప్రసాద్' గారు అవ్వనివ్వండి, 'భరత మహాశైలకు' అవ్వనివ్వండి, 'నారి నారి' అవ్వనివ్వండి, అలాగే 'అనగనగా ఒక రోజు' అవ్వనివ్వండి. అండ్ కంప్లీట్‌లీ సంక్రాంతి సినిమాస్ అండ్ వాళ్ళ స్టైల్‌లో వాళ్ళ ఓన్ స్టాంప్స్‌తో ప్రతి ఒక్కరు ఆ సినిమాకు ఒక ఆరా తీసుకొచ్చారు. బట్ ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుండింది. ఫీల్ గుడ్. ఫుల్ టైమ్ ఎంటర్‌టైనర్ అనిపించింది. గొడవలుండవు, కొట్లాట్లు ఇవేమీ ఉండవు. ఉన్న కొద్దిసేపు కామికల్ సిట్యుయేషన్స్‌తో దాన్ని చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్ళిపోయారు. శనివారం రిఫరెన్స్ కూడా వాడారు. విచ్ ఐ లైక్డ్ ఇట్. మాట్లాడడానికి ఇంకేం లేదండి పెద్దగా. బికాజ్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు నచ్చిందని మీకు అర్థమైందిగా. సర్లేండి. అంతే ఇంక. సరే మామ, కలుద్దాం. ఉంటా.